వాహనదారులు పరిమితికి మించి వాహనాలు నడిపితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని దర్శి మోటార్ ఇన్స్పెక్టర్ పి రవికుమార్ తెలిపారు. శనివారం స్థానిక గడియార స్తంభం సెంటర్లో జరిగిన రాస్తారోకో కార్యక్రమం అనంతరం రవికుమార్ మాట్లాడుతూ తాగి వాహనాలు నడపవద్దని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రతను పాటించాలన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు జయప్రదం చేయాలని ఆయన తెలిపారు. తొలుత పొదల రోడ్లోని ఆర్టీఓ కార్యాలయం నుండి ర్యాలీ బయలుదేరి గడియార స్తంభం వరకు సాగింది. ఈ ర్యాలీలో ఒంగోలు బ్రేక్స్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి, ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరిమానా 1500 రూపాయలు మొదటి తప్పుకు మరియు 10,000 రూపాయల జరిమానా 3 సంవత్సరాల లోపు జరిగిన రెండవ తప్పుకు విధించబడుతుంది. దగ్గరగా ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా ఉంటుంది. సో కాబట్టి ఈ నష్టాన్ని నివారించడానికి మన కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా ఒక వారం రోజుల పాటు ఈ యొక్క రోడ్డు భద్రత వారోత్సవాలని, పక్షోత్సవాలని చెప్పి నిర్వహిస్తున్నారు. మరి ఈ విధంగా అయినప్పటికీ కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరగటం మూలన ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వారు ఈ యొక్క రోడ్డు భద్రతా ఉత్సవాల్ని, అంటే ఈ రోడ్డు భద్రతా ఉత్సవాల్లో